నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ గురించి మత్స్యకారుల అనుమానాలు క్లియర్ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకు నాంది పలికింది చంద్రబాబు అని మంత్రి కొల్లు తెలిపారు. సాగర్ డిఫెన్స్ కంపెనీ కొంత స్థలం మాత్రమే కోరిందని వైసీపీ నాయకులు అనుమానాలు రేకెత్తిస్తారని మండిపడ్డారు. పరిశ్రమలు రావడంతో యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాం. అవసరమైతే తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే ఒక స్పెషల్ టీం కూడా వెళ్ళి దీన్ని సమస్య పరిష్కారం చేయడానికి డెఫినెట్గా మేము కృషి చేస్తాం. అదే కాదు, ప్రధానమంత్రి మత్స్య సంయోజన యోజన కింద ఇవాళ కేంద్రం ఇచ్చే సబ్సిడీ 40% మాత్రమే, కొన్ని రాష్ట్రాల్లో 60% వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఎలా వాళ్ళ జీవన స్థితిగతులను ఎలా పెంచాలనేది ప్రయత్నం చేయడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ, ప్రజలకు ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా మేమందరం కూడా వాళ్ళ సమస్యలు నివృత్తి చేయడానికి మేము ప్రభుత్వ పరంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా మా బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్తే